ఈ వీడియో చాలా ముఖ్యమైనది. చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పక చూడండి. ఎందుకంటే మీరు వింటున్న ఈ కథనం కేవలం చరిత్ర కాదు, మన పూర్వజుల ప్రతిభకు నిదర్శనం. మీకో ప్రశ్న. 5000 ఏళ్ల క్రితమే భారతదేశంలో మెదడు శస్త్రచికిత్స జరిగిపోయిందని మీకు తెలుసా? మన పాఠ్యపుస్తకాల్లో మాత్రం వైద్య విజ్ఞానం పాశ్చాత్య దేశాల నుండి వచ్చిందని చెబుతారు. కానీ నిజమేమిటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్సకుడు ఎవరో తెలుసా? ఆయనే మన ఆచార్య సుశ్రుతుడు. ఇంగ్లాండ్లోని ప్రసిద్ధ శస్త్రచికిత్సకుల సంఘం విడుదల చేసిన క్యాలెండర్లో ప్రపంచ శ్రేష్ఠ సర్జన్లలో మొదటి స్థానం సుశ్రుతుడికే ఇచ్చారు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం కూడా సుశ్రుతుడియే ప్రపంచపు తొలి శస్త్రచికిత్సకుడిగా అంగీకరించింది. కాని విచారకరమైన విషయమేమిటంటే మన భారతీయులకే ఇది గుర్తులేదు. ప్రాచీన భారతదేశంలో శస్త్రచికిత్స చరిత్ర ఎంతో గొప్పది. వైద్యదేవుడు ధన్వంతరినే శస్త్రచికిత్స జనకుడిగా పరిగణించారు. ఋగ్వేదం, అథర్వణవేదంలోని గుండె, కడుపు, మూత్రపిండాల రుగ్మతుల వివరాలు ఉన్నాయి. శరీరంలోని 9 ద్వారాలు, 10 రంధ్రాలు అన్నీ వర్ణించబడ్డాయి. ఋగ్వేదం ప్రకారం మెదడు వ్యాధితో బాధపడుతున్న వారిని శస్త్రచికిత్స ద్వారా నయం చేశారని ఉంది. అశ్వినీకుమారులు చెవిటివారికి వినికిడి ఇచ్చారు. దృష్టికోల్పోయిన వందన ఋషికి కంటిచూపుని తిరిగి ఇచ్చారు. అప్పటి వైద్యులు కంటి, చెవిలాంటి సున్నితమైన అవయవాలకు కూడా చికిత్స చేసేవారు. బౌద్ధకాలంలో కూడా శస్త్రచికిత్స అద్భుతంగా అభివృద్ధి చెందింది. రాజగృహానికి చెందిన ఒక వ్యాపారవేత్త తలలో పురుగులు పడ్డప్పుడు వైద్యరాజు జీవకుడు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించాడు. మన పురాణాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. శివుడు దక్షుని తలనరికి అశ్వినికుమారులు అతనికి కొత్త తల అమర్చారు. గణేశుడు తలనరికినప్పుడు ఏనుగు తల అమర్చడం ఒక శస్త్రచికిత్స సూచన. రామాయణంలో ఒక మనిషి కన్ను తీసి మరొకరికి అమర్చిన వివరమూ ఉంది. మహాభారతంలో యుధిష్ఠిరుడు నారదునితో శస్త్రచికిత్సలోని 8 భాగాల గురించి సంభాషించడం కనిపిస్తోంది. అసలు విప్లవం తెచ్చింది ఆచార్య సుశ్రుతుడు. ఆయన సుశ్రుత సంహితలో 8 రకాల శస్త్రచికిత్సలను వివరించారు. ఛేద్య, భేద్య, లేఖ్య, వేద్య, ఐస్య, ఆహార్య, విశ్రావ్య, సీవ్య. ఇవన్నీ నేటి ఆధునిక శస్త్రచికిత్సలకు పునాది. సుశ్రుతుడు వందలాది శస్త్రపరికరాలను వర్ణించాడు. ఫోర్సెప్స్, ట్యాంక్స్ లాంటి పరికరాలు అప్పుడే ఉన్నాయి. 20 రకాల శస్త్రాల పేర్లు ఆయన చెప్పారు. కర్పత్రం, సూచి, ఉత్పలపత్రం, నఖశస్త్రం లాంటి పరికరాలు. ఇవన్నీ పదునైన ఉక్కుతో తయారు చేయాలని, జుట్టును రెండుగా కోయగలిగేంత పదును ఉండాలని చెప్పారు. శస్త్రచికిత్సకు ముందు పరికరాలను శుభ్రం చేయాలని, శుభ్రమైన వాతావరణం ఉండాలని కూడా ఆయన చెప్పారు. భోజ ప్రబంధం ప్రకారం రాజా భోజికి తలపై శస్త్రచికిత్స చేసేటప్పుడు సమ్మోహిని చూర్ణం పీల్చించి మూర్ఛనిచ్చారు. ఇది విన్నాక నేటి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ కూడా వర్ణించాడు. ముక్కు, చెవి వంటి భాగాలను తిరిగి అమర్చే పద్ధతులు వివరించాడు. ఎముకలు విరిగితే కట్టే పద్ధతులు, కంటి, చెవి సంబంధిత 50కి పైగా వ్యాధుల చికిత్సా విధానాలు చెప్పారు. ప్రేగుల క్యాన్సర్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించే వివరమూ ఆయన గ్రంథంలో ఉంది. శిశుజననానికి సిజేరియన్ పద్ధతిని కూడా ప్రస్తావించారు. అంతేకాదు, నాడులపై శస్త్రచికిత్స అంటే న్యూరో సర్జరీ కూడా ఆయన చెప్పాడు. మిగిలిన ప్రపంచానికి శస్త్రచికిత్స పరిచయం లేకపోయినా భారతదేశంలో అది అత్యంత ఆధునికంగా అభివృద్ధి చెందింది. కాబట్టి మన పూర్వజుల వైద్యవిజ్ఞానం మీద గర్వించాలి. మన చరిత్రను మర్చిపోకూడదు. భారతదేశం కేవలం యోగ జన్మభూమి కాదు, శస్త్రచికిత్సకే పుట్టినిల్లు. ఈ సత్యాన్ని ప్రపంచం అంగీకరిస్తోంది. ఇప్పుడు మనం గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే విషయాలు తెలుసుకోవాలంటే వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సహకారం మా కోసం ఎంతో ముఖ్యమైనది.